అందరు నమస్కారం పెనరీస్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే వార్ 2 సినిమా నాకెందుకో తేడా కొడుతుందండి. ఈ హిందీ డైరెక్టర్లు మన తెలుగు హీరోల మీద బాగా పగబెట్టేసుకున్నారేమో అని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఆదిపురుషు సినిమా ఏదైతే ఉందో, ప్రభాస్ గారికి చెప్పిన స్టోరీ ఒకటి, తీస్తామన్న సినిమా ఒకటి, కానీ తీసింది మాత్రం వేరే. ఆ సినిమా వల్ల ప్రభాస్కి అంటే చిన్న హీరో అయి ఉంటే అతని కెరియరు నాశనం అయిపోయి ఉండేది ఆదిపురుషు సినిమా వల్ల. కానీ ప్రభాస్ కెరియర్ కానీ, ప్రభాస్కున్న పేరు కానీ, ఆయనకున్న ఇమేజ్ కానీ, దానివల్ల అతనికి పెద్దగా ఇన్ఫ్యాక్ట్ తగలలేదు. కానీ అదే చిన్న హీరోకి కానీ అయితే చాలా ఇన్ఫ్యాక్ట్ తగులుండేది, చాలా ఇబ్బందులు పడి ఉండేవాడు ఆ ఆదిపురుషు సినిమా వల్ల. ఈరోజు వార్ 2 సినిమా ట్రైలర్ చూసినా, ఇంతకు ముందుగానే ఒక సాంగ్ ఒకటి వచ్చింది, ఆ సాంగ్ చూసినా వీళ్ళు తెలుగోళ్ళ మీద బాగా పగబెంచేసుకున్నారేమో అని నాకు గట్టిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ వార్ 2 సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమాలో అలాగే రుతిక్ రోషన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. ట్రైలర్లో ఎంట్రన్స్ సీను అతనిదే ఉంటుంది, ఫస్ట్ డైలాగు రుతిక్ రోషన్దే ఉంటుంది. ఆ రుతిక్ రోషన్ చెప్పిన తర్వాతే ఎన్టీఆర్ గారి డైలాగ్ వస్తుంది, అతను ఎంట్రీ వస్తుంది. ఫస్ట్ రుతిక్ రోషన్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ కొడతారు. అంటే ముందు నేను కొడతా, తర్వాత నువ్వు కొట్టు, ముందు నేనే కొడతా, తర్వాత నువ్వు కొట్టు, ఫస్ట్ నేను, తర్వాత నువ్వు, ఫస్ట్ నేనే, తర్వాత నువ్వు అనే విధంగా ఈ ట్రైలరు మునింది. ఇప్పుడు ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, అంటే ఒక ప్రోమో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, జనాబే ఆలే ఏదో సాంగ్ ఒకటి. ఆ సాంగ్లో కూడా ఎంట్రీ రుతిక్ రోషన్తోనే పెట్టారు, సరే ఓకే. తర్వాత ఎంట్రీ మన ఎన్టీఆర్ గారితోనే పెట్టారు, సరే ఓకే. అంటే అయితే ఈ సాంగ్లో రుతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, రుతిక్ రోషన్ ఏ స్టెప్పులు అయితే అవలేలుగా వేయగలుగుతాడో, అంటే కాళ్ళు వంచటం, మెడలు వంచటం, నడువులు వంచటం రుతిక్ రోషన్కి బాగా అలవాటు. మాస్ డ్యాన్స్ రుతిక్ రోషన్ వేయలేడు. మాస్ అంటే ఎన్టీఆర్ గారు వేసే డ్యాన్సు రుతిక్ రోషన్ గారు వేయలేరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ వేయగలుగుతాడు, ఎలాంటి స్టెప్ అయినా అవలేలుగా వేయగలుగుతాడు, మంచి మాస్ ఉన్న వ్యక్తి, మాస్ డ్యాన్సర్. కానీ రుతిక్ రోషన్కి మాత్రం మాస్ డ్యాన్స్ రానే రాదు. మీరు గతంలో ఏ సినిమా తీసుకో, ప్రతి సినిమా కూడా ఇంచుమించుగా ఒకటే స్టెప్పులు ఉంటాయి రుతిక్ రోషన్కి. రుతిక్ రోషన్ మంచి డ్యాన్సరు అయినా కానీ క్లాసిక్గా ఉంటుంది, క్లాసికల్గా ఉంటుంది అతని డ్యాన్సు. కాళ్ళు ఆడించడం, మెడ ఆడించడం, నడుము ఆడించడం ఇలాగే ఉంటుంది. కావాలంటే మీరు గత సినిమాలో చూసుకోండి, రుతిక్ రోషన్ ప్రతి సినిమాలో సాంగ్స్, స్టెప్స్, డ్యాన్స్ ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో కూడా రుతిక్ రోషన్ ఏ స్టెప్పులు అయితే వేస్తున్నాడో, ఏ బాడీ లాంగ్వేజ్ అయితే ఉందో, అదే బాడీ లాంగ్వేజ్తో మన ఎన్టీఆర్ కూడా వేపించారు అని క్లియర్గా తెలుస్తుంది. అతనికి వచ్చిన డ్యాన్స్ ఎన్టీఆర్కి వేపించడం ఏంది? కొత్తగా కదా ట్రై చేయాల్సింది. లేదా ఎన్టీఆర్ వచ్చిన మాస్ డ్యాన్సు, లేకుంటే అతను ఏదైనా వేయగలుగుతాడు మాస్ డ్యాన్సు. అలాగే రుతిక్ రోషన్తో కూడా మాస్ డ్యాన్సు వేయించగలిగితే బాగుండేది కదా. ఇప్పుడు ఎందుకు రుతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్తో మన ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కలిపి ఎందుకు వేస్తున్నాను నాకైతే అర్థం కాల. నిజంగా డిసప్పాయింట్ అయిపోయాను నేను. అరే ఇదేంట్రా ఇది అనిపించింది నాకు. అసలుకి రుతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్ మన ఎన్టీఆర్ గారి వేయటమేంది విచిత్రం? కాకపోతే మన హీరోల మీద పగబట్టడం కాకపోతే ఏంటిది ఇది? నిజంగా ఈ సినిమాలో నిజంగా ఎన్టీఆర్ గారిని అన్యాయం చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అతన్ని బలి చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అట్టే అనిపిస్తుంది, లిటరల్గా నాకైతే అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో బలి చేస్తున్నారు అని నాకైతే అనిపించింది అనమాట. ఇది నిజంగా అలా జరిగితే ఈ ఎన్టీఆర్ గారు కానీ కావాల్సిన ప్రిఫరెన్స్ కానీ లేకుంటే, అతనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఆ సినిమాలో లేకపోతే, నిజంగా ఈసారి ఇలా మాట్లాడను, హిందీ వాళ్ళని ఏకి పారేస్తా గ్యారెంటీగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు నా తెలుగు హీరో తర్వాతే ఏ హీరో అయినా సరే.
నా తెలుగు సినిమా తర్వాతే నాకు ఏ సినిమా అయినా సరే నా తెలుగు సినిమాల కోసం నేను మాట్లాడతాను. నా తెలుగు సినిమాలని నేను పొగుడుతాను, తిడతాను, అది నా ఇష్టం. ఏరే వాళ్ళు మన హీరోల్ని మన సినిమాని తక్కువ చేస్తే మాత్రం నేనైతే ఊరుకోను. రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేద్దాము. అయితే ఇది మన కొత్త ఛానల్ కాబట్టి దయచేసి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్డర్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.